నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే రొయ్యల కర్రీ చేసుకుందాం. ఈరోజు కేజీ రొయ్యలు తీసుకుందాం. షాప్ కాన్నే క్లీన్ చేయించుకొని వచ్చుకున్నాను ఇవి రొయ్యలను. గిన్నె తీసుకొని రొయ్యలు గిన్నెలోకి వేసుకున్నాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం. ఒక లెమన్ జ్యూస్ పిండుకొని వేసుకున్నాం. రొయ్యలకు ఉప్పు, పసుపు, లెమన్ జ్యూస్ కలిసేటట్టుగా బాగా కలుపుదాం. మిక్సీ గిన్నె తీసుకున్నాం. ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకుందాం. కొన్ని ఎల్లిపాయలు వేసుకుందాం. నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. రొయ్యలను కలిపి పెట్టుకున్నాం కదా, వాటర్ పడకుండా రొయ్యలు వేసుకుందాం. బాగా కలుపుకున్నాం. రొయ్యలలో వాటర్ అంతా పోయేంత వరకు రొయ్యలను ఫ్రై చేసుకుందాం. రొయ్యలు ఫ్రై అయినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం రొయ్యలను. రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాం. 4 లవంగాలు వేసుకున్నాం. ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక మధ్యలో కట్ చేసుకొని 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కట్ చేసిన టమోటాలు వేసుకున్నాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. బాగా కలుపుకుందాం. టమోటాలు ఫ్రై అయ్యేటట్టుగా 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం. 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ కారం వేసుకున్నాం. మిక్సీ పట్టుకునే మసాలా పొడి వేసుకుందాం. బాగా కలుపుకుందాం.
ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. వాటర్ మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఫ్రై చేసిన రొయ్యలు వేసుకుందాం. రొయ్యలు వేసినాక బాగా కలుపుకుందాం. కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు అయితే సరిపోలేదండి. 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. రొయ్యలను 5 నిమిషాలు ఉడికించుకుందాం. కర్రీలో వాటర్ సరిపోలేదండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని వేడి చేసుకొని కర్రీలో వేసుకున్నానండి. హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. కొంచెం మెంతికూర నలుపుకొని వేసుకుందాం. కర్రీని 3 నిమిషాలు ఉడికించుకున్నాం. 3 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. మన రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రొయ్యల కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రొయ్యల కర్రీని. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.